So we are going to meditate the word of God on healing for few minutes. స్వస్థతను గురించి కొన్ని నిమిషములు మనము ధ్యానించుకోబోతున్నాం ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో. So kindly listen this word and be blessed, because in this pandemic times it is very needed. ఈ యొక్క పాండమిక్ టైమ్స్ లో భయము మనల్ని ఆవరించి కంపిస్తున్నటువంటి ఈ సమయంలో స్వస్థత గురించి విరివిగా ప్రకటించవలసిన అవసరత ఉన్నది. పాపము ఎంత విస్తరిస్తే కృప అంత అపరిమితమవుతుంది అన్నట్లుగా, రోగము తెగులు ఎంత విస్తరిస్తూ ఉంటే స్వస్థత వాక్యములు కూడా, స్వస్థత సంబంధించినటువంటిది కూడా, స్వస్థత కూడా అంత ఎక్కువగా వ్యాపించాలి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. So we are going to meditate the word of God. Let's turn our Bibles to Matthew chapter 15 verse 26 to 28. Let's turn our Bibles to Matthew chapter 15 verse 26 to 28. We will read only verse 26. మత్తయి సువార్త 15వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 26వ వచనం కనుక మనం చూస్తే, అందుకు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. సో Matthew chapter 15 verse 26 says, but he answered and said, who? Jesus answered and said, it is not good to take the children's bread and throw it to the little dogs. It is not good to take the children's bread. What is children's bread that Jesus was talking about? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తం కాదు అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు. అక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి పిల్లల రొట్టె ఏంటి, ఏమిటి చెప్పండి? What is that children's bread that Jesus was talking about? And Matthew chapter 15 verse 26, when he said it is not good to take children's bread and throw it to the little dogs. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లల వేట యుక్తము కాదు అని యేసుక్రీస్తు ప్రభు అన్నప్పుడు ఆయన మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏంటి? ఆ పిల్లల రొట్టె అని అన్నాడు కదా, ఆ పిల్లల రొట్టె ఏమిటి? ఆ పిల్లల రొట్టె ఏమిటి అంటే స్వస్థత. ఏమైనది? స్వస్థత. హీలింగ్ ఈజ్ ద చిల్డ్రన్స్ బ్రెడ్. స్వస్థత అనున్నది పిల్లల రొట్టె. ఎవరి పిల్లల రొట్టె? దేవుని పిల్లలకు దేవుడిస్తున్నటువంటి రొట్టె అంటే ఆహారము. ఇట్స్ ద ఫుడ్. చిల్డ్రన్స్ బ్రెడ్. హూస్ చిల్డ్రన్? ఈజ్ ఇట్ డెవిల్స్ చిల్డ్రన్ ఆర్ గాడ్స్ చిల్డ్రన్? నో, ఫర్ గాడ్స్ చిల్డ్రన్. ఫర్ హిస్ చిల్డ్రన్ God is giving food, and healing is compared to children's bread. Healing is compared to food. స్వస్థత అనేది పిల్లల రొట్టెకు సాదృశ్యముగా మాట్లాడాడు, ఉపయోగించాడు అక్కడ. పిల్లల రొట్టె ఆహారమునకు పోలిక చేసి, కంపేర్ చేసి చెప్తున్నాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. సో స్వస్థత అంటే ఏంటి? పిల్లల యొక్క రొట్టె. స్వస్థత అన్నది పిల్లల యొక్క రొట్టెగా ఉన్నది. సో ఇట్స్ నాట్ ఎ కేక్ that we usually take
or we will take a piece of cake only. We will not, we are not going to eat the whole cake. We will just take a piece of it, and we will have in that only in special occasions, right? అది కేక్ అని చెప్పలేదు అక్కడ, పిల్లల రొట్టె అన్నాడు. కేక్ అంటే ఎప్పుడో ఒకసారి ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో, అది కూడా కేక్ అంతా తింటామా అంటే ఏమని చెప్పండి? కేక్ అంతా తినగలమా మనము? కేవలం ఒక పీస్ మాత్రమే తీసుకుంటాం, ఒక పీస్ మాత్రమే తింటాం, అది కూడా స్పెషల్ అకేషన్స్లో మాత్రమే తీసుకుంటాం. సో హీలింగ్ ఈజ్ నాట్ కేక్. స్వస్థత అనేది కేక్తో దేవుడు పోల్చలేదు. స్వస్థత అనేదాన్ని రొట్టెతో పోలుస్తున్నాడు. బ్రెడ్, చిల్డ్రన్స్ బ్రెడ్, ఆహారముతో పోలుస్తున్నాడు కదా. ఆహారము మనం ఏం చేస్తాం? ప్రతి దినము తీసుకుంటాం, ప్రతిరోజు ఆహారాన్ని తీసుకుంటాం. ఆహారము లేకపోతే మనం బ్రతకలేం కదా. ఉదయము, మధ్యాహ్నము, రాత్రికి మనం ఏం చేస్తాం? ఆహారాన్ని భుజిస్తాం, ఆహారం అంతా కూడా భుజిస్తాం. We will have food or bread every day, in the morning, afternoon, night time or evening time. Every day. Without food we cannot survive, right? So without food, natural food, we cannot survive. భౌతికమైనటువంటి ఆహారము లేకపోతే మనము ఈ లోకంలో బ్రతకలేం, మనుగడ సాగించలేం. సో అటువంటి రొట్టెకు, ఆహారానికి స్వస్థతను పోలుస్తున్నాడు. సో వీ హ్యావ్ టు టేక్ హీలింగ్ వెరీ ఆఫెన్, ఎవ్రీ డే. స్వస్థత అనేది ఎప్పుడో అవసరమైనప్పుడు మనం తీసుకోవడం కాదు, కానీ ప్రతిరోజు మనము స్వస్థతను తీసుకుంటూ ఉండాలి, స్వస్థతను స్వీకరిస్తూ ఉండాలి, స్వస్థతను అక్నాలెడ్జ్ చేస్తూ ఉండాలి, ఒప్పుకోలు చేస్తూ ఉండాలి. యేసు పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను అని ప్రతిరోజు చెప్పాలి. కేవలం రోగం వచ్చినప్పుడే కాదు, కేవలం వ్యాధి వచ్చినప్పుడే కాదు, కేవలం లక్షణములు కనిపించినప్పుడే కాదు మనం స్వస్థత కొరకు ప్రార్థన చేసి స్వస్థపరచు ప్రభువా అని అడగాల్సింది. స్వస్థత కోసం దేవుని యొక్క వాక్యాలు ఒప్పుకోలు చేయాల్సింది కేవలము రోగం వచ్చినప్పుడు మాత్రమే కాదు, కానీ ఇట్ ఈజ్ బ్రెడ్, ఇది ఆహారముగా ఉన్నది. ఆహారం మనం ఏం చేస్తాం? ప్రతిరోజు తీసుకుంటాం. అలాగనే ప్రతిరోజు మనము స్వస్థతను గురించి కాస్తైనా ధ్యానం చేయాలి, స్వస్థతను గురించి మనం ఆలోచించాలి, స్వస్థత ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా వీఆర్ అక్నాలెడ్జింగ్, వీఆర్ యాక్సెప్టింగ్ హీలింగ్ ఇన్ టు అవర్ బాడీస్. ఇట్స్ లైక్, so it's not like we don't take food or bread not just in a month, one time in a month or one time in a week. We will take the food or bread every day, right? Because without food we cannot survive. So when Jesus compared it to healing to the bread, that means food. That means we have to take healing every day. We need to have healing for our bodies every day. It's not when you are sick, it's not when symptoms appear in your body. No, you have to take the bread very often, every day. What is that bread? Healing. How you take the healing? By acknowledging God and His word. Like, I am healed by the stripes of Jesus. I am healed by the wounds of Jesus. God's word is medicine to my whole body. Thank you, Lord, for healing. You died on the cross.
By your stripes I am healed. So every day we have to meditate on healing for some time. We have to thank the Lord for healing. So when you thank the Lord, when you say, thank you Lord for my healing, you are taking it. You are accepting into your body the healing that God has provided. So let us all say, thank you Jesus for my healing. Say it. నాతో కలిసి చెప్పండి అందరూ. యేసయ్యా నా స్వస్థతను బట్టి వందనాలు. Thank you Lord for my healing. When you say it with your mouth, you are not just thanking the Lord, but you are thanking the Lord and you are accepting that gift of healing. So whenever somebody gives you a gift on your birthday or on special occasions or whatever, when somebody gives you something, said, when how you take that? Said thank you, and you will take it, right? ఎవరైనా నీకు బహుమానం ఇచ్చారనుకోని, బహుమతిని ఇచ్చారనుకోని, ఏం చేస్తాం? థ్యాంక్ యూ అని మన బహుమతిని మనం స్వీకరిస్తాం కదా. అలాగా దేవుడు మన కొరకు స్వస్థతను సమకూర్చి పెట్టాడు. అది ఎలాగున్నది అంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. సో ఆ భోజనంలో ఏమున్నవి, ఆ టేబుల్ మీద ఏమున్నవి అంటే హీలింగ్ ఇస్, ఆ స్వస్థత ఉన్నది, అక్కడ విడుదల ఉన్నది, విమోచన ఉన్నది, రక్షణ ఉన్నది, వర్ధిల్లుట ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా నీకు ఏమేమి అవసరమైతే ఉన్నాయో నీ 3 ఆవరణాలు, ఆత్మ, ప్రాణము, శరీరానికి సంబంధించి ఏదేదైతే అవసరమై ఉన్నాయో ఆ యొక్క భోజనం మీద ఉంచబడి ఉన్నాయి. నా శత్రువులతో నీవు నాకు భోజనం సిద్ధపరచుదు అంటే ఆ భోజనంలో సమస్తం ఉన్నాయి, రైట్? So when you said thank you Jesus for my healing, you are accepting the healing. The word said, you have prepared a table before me in front of my enemies. The word said, what is the table? So there is a table that Jesus or God has prepared for us, and on the table you have to go and take. It's like self-service. God has provided everything and He kept it on a table. So now you go and take salvation if you need. If you want to heal, if you want healing, go take your healing. Because healing is bread. Healing is food. And where is the food? That is kept on the table. You prepared a table before me in front of my enemies, in the presence of my enemies, the word said. So on the table, healing is there. Promotion is there. Salvation is there. Redemption is there. Deliverance is there. Prosperity is there. Riches are there. So whatever you need, God has prepared everything and kept it on a table. He prepared a table for us. Now we have to go and say, thank you Jesus, and take your healing. Thank you Jesus, and take your healing. Not just healing, you can say, thank you Lord for my prosperity, and you are taking it. Thank you Lord for my salvation, and you are accepting it. Thank you Lord for my deliverance, and you are accepting it. Thank you Lord for you redeemed me, and you are accepting it. సో ఆ భోజనం మీద, ఆ బల్ల మీద నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. యేసయ్యా నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు అంటే నువ్వు దాన్ని స్వీకరిస్తున్నావు. నా రక్షణకై వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అంటూ దాన్ని స్వీకరిస్తున్నావు. నా విడుదలకై వందనాలు యేసయ్యా, నా విమోచనకై వందనాలు ప్రభు అన్నప్పుడు ఆ యొక్క భోజనములో నుండి నువ్వు స్వీకరిస్తున్నావు నీకు అవసరమైనది ఏదైనా కూడా. సో వాట్ వీఆర్ టాకింగ్ ఇస్ దట్ హీలింగ్ ఈజ్ చిల్డ్రన్స్ బ్రెడ్. స్వస్థత పిల్లల రొట్టె. The word said in John Gospel chapter 1 verse 14, those who believe in His name, in the name of Jesus, He has given authority or power to be called His children. తన నామమందు ఎందరైతే అంగీకరించుదురో వారందరూ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. So by authority we can say that I am child of God. Why? Because we have believed in the name of Jesus. తన నామమును ఎందరైతే అంగీకరించుదురో అన్నాడు గనుక నువ్వు అధికారముతో చెప్పగలవు, తన
దేవుని పిల్లలవుటకు అధికారం అనుగ్రహించాడంట. సో అధికారము కలిగినటువంటి వారే చెప్పగలవు, ఐ యామ్ చైల్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెనై ఉన్నాను. ఎందుకు అంటే యేసు నామముందు నేను విశ్వాసం ఉంచాను. బికాజ్ ఐ యామ్ చైల్డ్ ఆఫ్ గాడ్, హీలింగ్ ఈజ్ మై బర్త్ రైట్, హీలింగ్ ఈజ్ మై బ్రెడ్. నేను యేసును స్వీకరించాను గనుక, నేను దేవుని కుమారుడును కుమార్తెనై ఉన్నాను గనుక, స్వస్థత నా ఆహారము, స్వస్థత నాకు రొట్టెగా ఉన్నది అని మనం స్వీకరించాలి. సో యు మే బి రైట్ నౌ యు మే బి ఆన్ డెత్ బెడ్, యు మే బి ఆన్ బెడ్ విత్ సిక్నెస్ ఆర్ డిసీజ్. Say thank you Jesus, don't complain, don't murmur. God has already provided healing, so you have to take it. He prepared a table before us in the presence of our enemies, and on the table there is healing. Healing is compared to bread, so that bread is on the table. You have to go and take your healing. Say thank you Jesus, I am healed by the stripes of Jesus. Thank you Jesus, I am healed by your stripes. Thank you Lord, I am healed by your wounds. Praise the Lord. నేటి రోజు నువ్వు మరణ పడక మీద ఉండొచ్చు, రోగముతో ఉండొచ్చు. నువ్వు ఏం చేయాలి అంటే, భోజన బల్ల మీద భోజనం సిద్ధపరిచాడు దేవుడు. స్వస్థత రొట్టె అన్నాడు, ఆహారం అన్నాడు. సో ఆహారం ఎక్కడ ఉంటుంది? భోజన బల్ల మీద ఉంటుంది. సో ఆ బల్ల మీదకు నువ్వు వెళ్ళి ఎలా తీసుకోవాలి? యేసయ్యా నీకు వందనాలు అని చెప్పి ఇప్పుడే స్వీకరించు. రైట్ నౌ రిసీవ్ ద హీలింగ్ బై సేయింగ్ థ్యాంక్ యూ హీలర్, థ్యాంక్ యూ జెహోవా రఫా, థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ మై హీలర్. ఐ బిలీవ్ దట్ యు ఆర్ మై హీలర్ అండ్ ఐ థ్యాంక్ యూ లార్డ్. Say it with faith, with boldness, with no shadow of doubt. ఛాయ కూడా లేకుండా, అపనమ్మికతో కూడిన ఛాయ కూడా లేకుండా ధైర్యంగా చెప్పు. చెంచలుని కాకుండా చెప్పు, యేసయ్యా వందనాలు, నీకు స్తోత్రములు. యెహోవా రాఫా నీకు వందనాలు, నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు, స్వస్థత కోసం గాయాలు పొందినందుకు వందనాలు, నీవు పొందిన గాయముల చేత నేను స్వస్థత పొందాను ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్తా.